ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ రోజున మనం ధ్యానించబోయేటువంటి వాక్య ధ్యానం ఏంటంటే ఫలము అనేటువంటి విషయం గురించి, గర్భఫలం అనేటువంటి విషయం గురించి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. మన అమూల వచనం అయినటువంటి కీర్తనల గ్రంథం 127వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లయితే, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. బహుమతి అంటే ఏంటంటే ఫ్రీ గిఫ్ట్ అనమాట, ఫ్రీగా ఇస్తారనమాట. సో దాన్ని బహుమానం అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆన్లైన్లో ఉన్న మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఒకసారి మీ బైబిల్స్ అన్ని ఓపెన్ చేసి 127 సామ్స్ 127 verse 3 అనమాట. 127:3లో గర్భఫలం ఆయనిచ్చు బహుమానమే. ప్రార్థించుకుందాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీ ఘనమైన నామానికి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయం వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడండి. నిన్నటి కాల సమయంలో చాలా అద్భుతమైన విషయాలు అనేక మందికి అర్థమయ్యే విధంగా, మరి నా ప్రభావ నూతన విధానంలో మునుపెన్నడూ లేని విధంగా నా ప్రభావ చక్కటి మరి నా ప్రభావ వివరణ ఇచ్చి ఉన్నావు. నీకే వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు మాట్లాడగబట్టి అనే హృదయాలు కదిలించబడ్డాయి. ఈరోజు కూడా నీవు మాతో మాట్లాడుతున్నందుకు నీకే వందనాలు, స్తోత్రములు చెల్లించుతూ ఉన్నావు నా తండ్రి. నీ కృపచేత మమ్మల్ని నడిపించమని, బలపరచమని, మరి నా ప్రభావ ఈ వాక్యం ద్వారా అనేక మంది ఆదరించబడుటకు, మరి బలపడుటకు కృప చూపించమని యేసునామమున ప్రార్థించి పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ నిన్నటి కాల సమయంలో మనం ఏం ధ్యానిస్తూ వచ్చామంటే, కుమారులు యెహోవాను గ్రహించి వాక్యం గర్భఫలమైన బహుమానం అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఈ రోజున మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం గర్భఫలం కొరకు అని చెప్పేసి. చాలామంది పిల్లలు లేక బాధపడుతున్నారు, చాలామంది మరి గుడ్రలతనాన్ని అనుభవిస్తున్నారు అని చెప్పి వాళ్ళని చూసి మనం జాలి పడుతూ ఉంటాం. అయ్యో, వాళ్ళకి పెళ్ళి అయ్యేంత కాలమైంది, పిల్లలు లేరు, చాలా బాధను అనుభవిస్తూ ఉన్నారు అని చెప్పి వాళ్ళ బాధను మన బాధగా వేసుకుని మనం ఏం చేస్తూ ఉంటాం అంటే, చాలా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం, చాలా ప్రతిరోజు మరవకుండా ప్రార్థన చేస్తాం, డైలీ ప్రేయర్ పాయింట్గా పెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంటాం. మరి వాళ్ళకి ధైర్యం చెప్తూ ఉంటాం. మంచిది, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ఈ లోకానుసారమైనటువంటి గర్భఫలం కొరకే ఆలోచన చేస్తూ ఉన్నాం. గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం కాబట్టి. అలాగే మరి దేవుడు పిల్లలమైనటువంటి మనం, అంటే ఆయన గర్భంలోంచి పుట్టినటువంటి ఆయన గర్భఫలం మాట మనం, ఆయన గర్భం ద్వారా వచ్చినటువంటి పిల్లలు, ఆయన యేసుక్రీస్తు ప్రభువు రక్తం ద్వారా కనబడినటువంటి పిల్లలం మనం. సో మన ఇంటి దగ్గర ఒక యాపిల్ చెట్టు వేసామనుకోండి, యాపిల్ చెట్టు కాయలేదనుకోండి, ఏమంటాం మనం? ఇది గొడ్డు యాపిల్ చెట్టు అంటాం. అలాగే ఒక జామ చెట్టు వేసామనుకోండి, ఆ జామ చెట్టు ఫలించకపోతే ఇది గొడ్డు జామ చెట్టు అంటూ ఉంటాం. అలాగే మనం ఏది వేసినా కూడా ఒక విత్తనం, అది ఈ భూమి ఈ ఫలం ఆ చెట్టు యొక్క ఫలం ఫలించకపోతే దాన్ని ఏమంటాం మనం? గొడ్డిది ఈ చెట్టు అంటూ ఉంటాం. ఒక మనిషి పిల్లలకు పుట్టకపోతే ఆ మనిషిని కూడా మనం అది అంటూ ఉంటాం. సో అలాగే మనం మనుషులుగా ఉన్నటువంటి ప్రతి వారు కూడా ఏ విషయంలో ఆ వ్యక్తి ఫలించకపోతే ఆ ఫలము లేనటువంటి ఆ స్థితిని ఏమంటారంటే గుడ్రాలతనంగా భావిస్తూ ఉంటుంటారు చాలామంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇక్కడ దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనం, దేవుడు ఆత్మస్వరూపుడైనటువంటి దేవునికి మనం ఆత్మీయమైనటువంటి బిడ్డలం కాబట్టి, మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉంటూ ఫలించట్లేదో, అంటే సరే ఇప్పుడు గర్భం ఫలించకపోతే గర్భఫలం లేదంటున్నాం, భూమి ఫలించకపోతే భూఫలం లేదంటున్నాం, చెట్టు ఫలించకపోతే చెట్టు ఫలం లేదంటున్నాం, మరి మన ఆత్మ ఫలించకపోతే ఆత్మఫలం లేదు అని అంటుంటాం. మరి అసలే గర్భానికి ఫలం ఉన్నట్టు, చెట్టుకి ఫలం ఉన్నట్టు, మన ఆత్మీయ జీవితంలో కూడా స్పిరిచువల్ లైఫ్ అంటుంటారు అందరు కూడా. బ్రదర్, స్పిరిచువల్గా అభివృద్ధి చెందాలి, స్పిరిచువల్గా ఫలవంతమైనటువంటి జీవితం కలిగి ఉండాలి, ప్రార్థన చేయండి అని చెప్తూ ఉంటుంటారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు బహుగా ఫలించడం వల్ల నాకు శిష్యులయ్యిందురు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి విశ్వాసులకి, శిష్యులకి చాలా అద్భుతమైనటువంటి వివరణ మనం నేర్చుకుని ఉన్నాం గతంలోనూ. కాబట్టి మనం దేవునికి శిష్యులుగా ఉండాలి అంటే ఏం చేయాలంట? బహుగా ఫలించాలంట. మామూలుగా ఫలితం కాదు, చెట్టుకో కాయ కాయటం కాదు, చెట్టు అంతా కాయలే ఉండాలన్నమాట, ఎక్కడ ఆకులు కూడా కనిపించకూడదు. అటువంటి విస్తారమైనటువంటి ఫలం ఫలించాలన్నది దేవుని ఉద్దేశం అన్నమాట. కానీ అయినా కూడా మనం ఎందుకని ఫలించలేకపోతున్నాం? ఎందుకని దేవుని సన్నిధిలో ఫలించలేకుండా మనం ఫలం
పొందుకోలేకపోతున్నాం, మన జీవితంలో ఫలవంతమైనటువంటి జీవితాలు ఎందుకు లేవు అని చెప్పి ఆలోచన చేసినట్లయితే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నదనమాట. మనం ఫలించకపోవడానికి కారణం ఏంటంటే, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునే నీడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను హెచ్చించును. ఈ వాక్యాన్ని మనం గతంలో చాలాసార్లు ధ్యానించుకుంటా ఉన్నాం. ఎలా హెచ్చిస్తాడంట? మనకు 4వ వచనంలో ఉందన్నమాట. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 4వ వచనంలో, నీ గర్భఫలమును, నీ భూఫలమును, నీ పశువుల మందలను, నీ దుక్కుటెద్దుల మేకల మందలను దీవించబడును. అదండి విషయం. మనం గర్భఫలం రావడం లేదు, మనం గర్భం ఫలించట్లేదు, మన జీవితంలో ఒక ఫలం అనేది లేదు, మన జీవితంలో ఒక అభివృద్ధి లేదు, నేను చేస్తున్నటువంటి ఆ వ్యాపారం ఫలవంతంగా లేదు, నేను చేస్తున్నటువంటి పని ఫలవంతంగా లేదు, నేను నడుస్తున్నటువంటి విధానం ఫలవంతంగా లేదు, నా మాట ఫలవంతంగా లేదు, నా ప్రవర్తన ఫలవంతంగా లేదు, నా కుటుంబం ఫలవంతంగా లేదు అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటుంటారు. ఎక్కడికి? 4వ వచనంలోకి వచ్చేస్తారన్నమాట డైరెక్ట్గా. హలో నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి యేసుక్రీస్తు ప్రభువు రక్తంలో కడగబడినటువంటి మీరందరూ కూడా నా రక్త సంబంధులు కాబట్టి మీ అందరికీ ఒక విషయాన్ని చెప్పాలని చెప్పి దేవుడు నన్ను ఇక్కడ కూర్చోబెట్టి ఉన్నాడు. ఏంటంటే డైరెక్ట్ మనం 4వ వచనంలోకి వచ్చాం. మనకేంటంటే అందరు కూడా ముందు ఉద్యోగాలు ఇచ్చేసేయాలి, తర్వాత చదువుకుంటామంటారనమాట. మాకు చదవటం ఇష్టం ఉండదు, స్కూల్కి వెళ్తాం ఇష్టం ఉండదు, అక్కడ ఏబిసిడీలు నేర్చుకోవడం ఇష్టం ఉండదు, వాళ్ళు నేర్చుకోవడం ఇష్టం ఉండదు, మాకు స్కూల్ అంటే ఇష్టం ఉండదు, హై స్కూల్ అంటే ఇష్టం ఉండదు, ఇంటర్మీడియట్ అంటే అసలే పడదు, డిగ్రీ అంటే అసలే పడదు, కానీ మాకు డైరెక్ట్ జాబ్ కావాలి, జాబ్ ఇచ్చిన తర్వాత అప్పుడు మేము స్కూల్కి వెళ్తాం అనేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడ. ముందంట దేవుడు అంట పిల్లల్ని ఇస్తే అప్పుడు దేవుడు నమ్ముకుంటారంట, ముందంట దేవుడు ఉద్యోగం ఇస్తే అప్పుడు దేవుడు నమ్ముకుంటారంట, ముందంట దేవుడు అంటే దేవుడిగా పరీక్ష మనకు అర్థం కానటువంటి చాలామంది మాట్లాడుతుంటారు అన్నమాట. నిజంగా దేవుడి ఉద్యోగం ఇస్తే దేవుడికి నేను దశమ భాగం ఇస్తానండి, నిజంగా దేవుడి చేస్తే అది చేస్తే దేవుడేంటి అసలు అన్నీ సమకూర్చి పెట్టేశాడు. అవి మనం పొందుకోకపోవడానికి మన మనోనేత్రానికి గుడ్డితనం కలిగిపోయి మన మనోనేత్రాన్ని చూడకుండా ఉండకపోవడం వల్ల మనం పొందుకోలేకపోతున్నాం. అన్నీ మన గుమ్మం దగ్గరే, మన తలుపు దగ్గరే ఉన్నాయి. మనం ఏంటంటే మన తలుపు తెరుసుందో ఓపెన్ అయి ఉందో కూడా మనకు తెలియట్లేదు, ఎందుకంటే మన మనోనేత్రం మూయబడి ఉంది కాబట్టి దేవుని ఆశీర్వాదాలని గుమ్మం ఎదురకుండా చూడండి. పొద్దున్నే పాలోడు వచ్చి ఏం చేస్తాడో పాల ప్యాకెట్ సిటీలో అయితే ఏం చేస్తారంటే ఆ డోర్ దగ్గర పెట్టి వెళ్ళిపోతారు అనమాట. నేను హైదరాబాద్లో ఉంటున్నాను కాబట్టి చూస్తుంటాను అనమాట కొన్ని హౌసెస్లో. వాడు అక్కడ పెట్టి వెళ్ళిపోతారు. ఇలా ఏమనుకుంటారు ఇంకా రాలేదనుకుంటారు, ఎందుకంటే ఆ డోర్ ఓపెన్ చేసి చూస్తే బయట ఉంటాయి పాలు అవన్నీ కూడా. కానీ వాళ్ళు ఏమనుకుంటారో ఇంకా వచ్చుండలే అనుకుని ఏం చేస్తారు, డోర్ క్లోజ్ చేసి కూర్చుంటారు అన్నమాట. ఈరోజు ఆత్మీయమైనటువంటి అభివృద్ధి ఫలింపు లేకపోవడానికి కారణం ఏంటంటే డోర్ క్లోజ్డ్ అనమాట. క్లోజ్ అయిపోయిన డోర్లన్నీ, మన మనోనేత్రాలన్నీ క్లోజ్ అయిపోయినమాట. ఆ మనోనేత్రం ఎప్పుడైతే తెరవబడుతుందో అప్పుడు వాక్యం అర్థమవుతుంది, మన జీవితంలో ఫలం వస్తుంది అనమాట. చూడండి, మన భూమి కూడా క్లోజ్ అయిపోయింది అనుకోండి, ఆ నీరేమవుతుంది, లోపలికి దిగదు. వర్షపు నీరు లోపలికి వెళ్ళాలంటే భూమి దున్నబడాలి. అప్పుడు దున్నబడినటువంటి భూమిలో మాత్రమే విత్తనాలు వేస్తే ఫలింత తప్ప బీడు భూముల్లో అవన్నీ విత్తనాలు వేస్తే వేస్ట్ అయిపోతాయి, మాడిపోతాయి, నశించిపోతాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన. కాబట్టి మనం ఏం చేస్తామంటే 28వ కీర్తన ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 4వ వచనంలోకి డైరెక్ట్గా వెళ్ళిపోతాం అన్నమాట. అక్కడికి వెళ్ళిపోతే ఏమంటుంది, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రె మేకల సమస్తం కూడా దీవించబడును. ఆమేన్ హల్లెలూయా అని చెప్పి పెద్ద బ్యానర్ పెట్టుకుంటాం గోడ మీద. మనం దేవుడు నన్ను దీవింతాడు, ఆశీర్వదించాడని చెప్పేసి. హల్లెలూయా. ఇప్పుడు మా ఇంటి దగ్గర నేను ఎంబీబీఎస్ డాక్టర్ అని పెట్టుకున్నాను అనుకోండి బోర్డు. ఎప్పుడు చదివే ఎంబీబీఎస్ అంటే, లేదండి ఎంబీబీఎస్ బోర్డు పెట్టుకున్నాను, నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తాను చదవటం అంటే ఎట్లా ఉంటుంది? చాలామంది ఇదే చేస్తూ ఉంటారనమాట. హల్లెలూయా. దయచేసి అర్థం చేసుకోండి ప్రియమైనటువంటి వారలారా, దేవుడు స్వార్థపరుడు కాదు, దేవుడు అందరికి ఉపకారి, యెహోవా అందరికి ఉపకారి. యెహోవా ఉద్దేశం అంటే మనం ఫలించాలి, అభివృద్ధి చెందాలి, ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి, అది దేవుని ఉద్దేశం. కానీ ప్రతి దానికి కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఈవెన్ మీరందరూ కూడా చాలామంది స్త్రీలు ఉంటారు, మీకు గర్భఫలం వచ్చి ఉంటుంది, మీరు పిల్లలు కానీ ఉంటారు. మీరు ఈరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, అమ్మ మీరు కన్సీవ్ అయ్యారని చెప్పారు, రేపు తెల్లవారుసరికి ఎవరికైనా పిల్లలు పుట్టేశారా? లేదా 2 రోజులకు 3 రోజులకు? లేదు. ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక సిస్టమ్ ఉంది. వెళ్ళారు, కన్సీవ్ అయిన తర్వాత ఏం చేస్తారు, నెమ్మదిగా గ్రో అవుతూ వస్తుంది బేబీ. 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 9 నెలలు, ఈ గ్రో అయ్యేంత వరకు కూడా ఎంత కేర్ఫుల్గా ఉంటారు, ఎంత జాగ్రత్తగా నడుచుకుంటారు, ఎంత జాగ్రత్తగా ఉంటారు. ప్రతి డాక్టర్ ఇన్స్ట్రక్షన్, అమ్మ ఈ నెల ఎలా ఉండాలి, ఈ నెల ఎలా ఉండాలి, ఎంత జాగ్రత్తగా చెప్తారు. అవన్నీ ఏం చేస్తారు, జాగ్రత్తగా వింటూ ఏం చేస్తారంట, శ్రద్ధగా వింటూ ఆయన ఏమైతే ఆజ్ఞాపించాడో అన్నిటిని ఏం చేస్తారు, అనుసరించి నడుచుకుంటారు.
అప్పుడు మాత్రమే బంగారు లాంటి బిడ్డకి జన్మనిస్తారు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారలారా, నా హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచన అంతా మీకు అర్థమవుతుందని చెప్పి నేను నమ్ముచున్నాను. అర్థమైన వాళ్ళందరూ కూడా ఆమెను చెప్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఫోర్త్ వచనంలో ఒక చక్కటి పండంటి బిడ్డకి మీరు జన్మనివ్వాలి అన్నది దేవుని ఉద్దేశం. మీ అందరి ఉద్దేశం కూడా అదే. ఒక ఫోర్త్ వచనం వచ్చేసరికి నేను ఫోర్త్ వచనాన్ని ఫర్ ఎగ్జాంపుల్ 9th మంత్ అనుకుందాం. మనం ఈ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 4వ వచనాన్ని ఒక 9th మంత్ అనుకుందాం. ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి డెలివరీ డేట్ ఇచ్చారనుకుందాం. ఫోర్త్ ఎప్పుడు ఆ ఫోర్త్ వచనం. ఆ డెలివరీ డేట్ ఇచ్చినప్పుడు వెంటనే మనం ఏం చేస్తాం? ఆ డెలివరీ డేట్ కోసమే ఎదురు చూస్తే జాగ్రత్తగా ఉంటాం కదా. అందరూ కూడా కనిపెట్టుకుని కూర్చుంటూ ఉంటాం. కాబట్టి ఆ డెలివరీ డేట్ రోజున మాత్రం డెలివరీ బేబీ అయిపోతున్నాడంటే ఈ ముందు ఎంత ప్రాసెస్ ఉన్నది? ఈ ప్రాసెస్ని అంతా పక్కన పెట్టేస్తే 4వ వచనం వచ్చేలోకి బేబీ డెలివరీ అవుతుందా? ఫలింతుందా? ఫలం వస్తుందా? పండు వస్తుందా? రాదు. కాబట్టి ఆ ఫలము పండు రావడానికి ముందు ఏం చేయాలంట? ఒక విత్తనాన్ని భూమిలో నాటాలి. ఆ విత్తనం ఏమవుతుంది? ఏమైందో తెలియదు, కనిపించదు, మాయమైపోతుంది, ఉన్నదో పోయిందో తెలియదు. ఆ విత్తనం కాస్త కొన్ని రోజులకి దాంట్లోంచి నెమ్మదిగా జీవం బయలుదేరుతుంది. ఆ జీవం కాస్త ఏమవుతుంది? ఒక ఆకు 3 ఆకులు 5 ఆకులు 10 ఆకులు వేసుకుని చిన్న కొమ్మ వస్తుంది బయటికి. ఆ కొమ్మ కాస్త చిన్న మొక్క అవుతుంది. ఆ మొక్క కాస్త వృక్షం అవుతుంది. వృక్షం కాస్త మహావృక్షంగా మారుతుంది. అంత అయిన తర్వాత అప్పుడు ఏం చేస్తుంది? అప్పుడు ఫలములు ఫలించడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు, ఈరోజు వాక్యం వినిచినటువంటి మీతో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువా, నాకు ఫలాలు కావాలి, ఫలించాలి అంటూ ఉంటారు. ఫలించాలంటే నువ్వు భూమిలో పడాలి, చనిపోవాలంటాడు దేవుడు. అదేంటి ప్రభువా? అవునమ్మా, నువ్వు ఫలించాలంటే పతనం అయిపోవాలి. ముందు ఫలించాలంటే పనికిరాని వానిగా మారిపోవాలి. ఫలించాలంటే ఎవరికి కనిపించకుండా అసలు అదృశ్యమైపోవాలి నువ్వు అని చెప్తాడు దేవుడు. అదేంటి ప్రభా, ఫలించేటువంటి జీవితం అంటే ఇదా అంటారు. అవును, మరి నేను నడిపించే విధానం అలా ఉంటుందని దేవుడు చెప్తాడు. కాబట్టి అందరూ ఫలించాలి. ఈవెన్ గర్భం ఫలించాలన్నా, భూమి ఫలించాలన్నా, మనం చేస్తున్న బిజినెస్ ఫలించాలన్నా, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఏది మన జీవితంలో ఆత్మీయంగానైనా ఏ విషయంలో మనం ఫలించాలన్నా కూడా ఫస్ట్ దేవుని నడిపింపు ఎలా ఉంటుందంట? ఫలం పైన ఉంటుంది, ఫలితం పైన ఉంటుంది. మనం చేసే ప్రయాణం అంతా కిందకు ఉంటుంది అనమాట. కనిపించదు, వేరులో ఉంటుంది. మన ఆశీర్వాదం అంతా కూడా పైన ఉంటుంది. కానీ మనం చేసే ప్రార్థనలైనా, మనం చేసే శ్రమ అయినా, కష్టమైన ఇదంతా కూడా ఎక్కడికి వెళ్తుంది? ఆ వేరులాగా లోపలికి వెళ్తూ ఉంటుంది అనమాట. ఆ వేర్లు ఎంత లోపలికి వెళ్తూ ఉంటుంటాయో చెట్టు అంత పైకి పోతూ ఉంటుంటుంది. ఆ వేర్లు ఎంత బలంగా ఉంటుంటాయో చెట్టు అంత బలంగా నిలబడగలుగుతుంది. ఆ వేర్లు ఎంత బలమైనటువంటి ఆహారాన్ని సప్లై చేస్తాయో, ఎంత బలమైనటువంటి నీటిని, ఎంత బలమైనటువంటి పోషకాలని ఆ చెట్టుకు అందిస్తాయో అప్పుడు ఆ చెట్టు ఫలాలు బహుగా ఫలిస్తాయి. కానీ రహస్యం ఏంటంటే ఆ వేర్లు అందిస్తున్నటువంటి ఆ ఫలమును, ఆ వేర్లు అందిస్తున్నటువంటి మరి యొక్క ఏమైతే పోషకాలు ఉంటాయో అవి ఎవ్వరం చూడం, మనం అవి కనిపించవు. ఎందుకంటే మనం రహస్యమందున్నటువంటి మన తండ్రికి చేస్తున్నటువంటి ప్రార్థనే ఆ వేర్లు అనమాట. కాబట్టి మనం చేసే ప్రార్థన ఎవరికి కనిపించదు, కానీ మన ఫలింపు అందరికీ కనిపిస్తూ ఉంటుంది. మనం ఫలించే ప్రతి ఫలము కూడా అందరూ చూస్తూ ఉంటుంటారు. కానీ మనం చేసే ప్రార్థన, మన పడే కష్టము, మన పడే శ్రమ ఎవ్వరికీ కనిపించదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైన వాళ్ళందరూ ఆమెను చెప్తాం. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజు మనం ఫలించాలనుకుంటా ఉన్నాం. ఫలాలు అనేవి పైన కాస్తాయి, ఫలాలు అనేవి ఎక్కడో పైన కాస్తాయి. ఫలాలు అనేవి 10 మందికి కనిపించే విధంగా ఉంటాయి. ఫలాలు అనేవి బహుమందిని ఆకర్షించే విధంగా ఉంటాయి. ఫలాలు అనేవి మధురంగా ఉంటాయి. కానీ ఆ ఫలాలు ఫలించటానికి ఆ భూమిలో విత్తనం నాటబడి అది చనిపోయి దాంట్లోంచి జీవం వచ్చి అది మొక్క అయ్యి చెట్టు అయ్యి వృక్షమయ్యే లోపల దానికి ఎన్ని శ్రమలు, ఎన్ని పురుగులు, ఎన్ని దోమలు, ఎన్ని జంతువులు ఎన్ని వెంటాడుతూ ఉంటాయో, ఎప్పుడు దాన్ని చంపేద్దారా అని చెప్పేసి, ఎప్పుడు దాన్ని తినేద్దారా అని చెప్పి, ఎప్పుడు దాన్ని లేకుండా చేద్దారా అని చెప్పేసి. ఫలవంతమైనటువంటి జీవితం అంటే ఏదో ఆషామాషి జీవితం మాత్రం కాదు, ఏదో అట్లా పడిపోయి ఫలించేసేది మాత్రం కాదు. కాబట్టి ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు, ఎన్ని వాటిని తట్టుకుని వచ్చినప్పుడు మాత్రం అది ఫలిస్తుందంట. చాలామంది ఈ డైరెక్ట్ 4వ వచనంలోకి వెళ్ళిపోయి ఆ వాగ్దానం తీసుకుని నీ గర్భాలను, నీ భూపాలు, నీ పశువుల మందలు, నీ దుక్కటెద్దులు, నీ గొర్రె మేకలు అన్నీ దీవించబడతాయి అని చెప్పి దాన్ని పెట్టుకుంటాం మనం. అయిపోయింది నా జీవితం, ఫలించేహాను అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రాసెస్ చెప్తున్నాడు దేవుడు. నాన్న, నువ్వు ఎంబీబీఎస్ అవ్వాలనుకుంటున్నావా? వెరీ గుడ్, మంచిది, ఎంబీబీఎస్ డాక్టర్ అయిపో.
నువ్వు బోర్డు పెట్టేసుకో, కానీ దానికంటే ముందు ఒకటి ఉంది. ఎంబీబీఎస్ డాక్టర్ పెట్టుకున్నంత రాని ఎంబీబీఎస్ డాక్టర్ అయిపోవు నాన్న. ఫస్ట్ ఏం చేయాలి? ఎల్కేజీలోకి వెళ్ళి నాన్న, యూకేజీలోకి వెళ్ళు, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ అయ్యాక హై స్కూల్కి వెళ్ళాలి నాన్న, 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. అది అయిపోయిందా? అక్కడితో అవ్వలేదు. హై స్కూల్ తర్వాత జూనియర్ కాలేజీకి వెళ్ళాలి, ఇంటర్మీడియట్ అయిపోయాక మళ్ళీ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో మెడిసిన్ టెస్ట్ రాయాలి నాన్న, ఆసెట్ ఇది ఎంసెట్ రాయాలి, అప్పుడు ర్యాంక్ వచ్చాక మళ్ళీ అప్పుడు ట్రైనింగ్ కావాలి. ఇవన్నీ ఎగ్జామ్స్ అన్నీ పాస్ అయ్యాక మాత్రమే మనకి ఎంబీబీఎస్ అనేది అప్పుడు ఇస్తారు. అప్పుడు పెట్టుకుని అన్న అని చెప్తాడు అనమాట దేవుడు. దేనికి స్తోత్రం. మనలో విజన్ ఉండటం, మనలో ఆశ ఉండటం తప్పు కాదు, కానీ దానికి తగినటువంటి విధంగా ప్రయత్నం చేయకపోవటం తప్పు అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి డైరెక్ట్ 4వ వచనంలోకి వెళ్ళిపోయి నా గర్భఫలం ఆశీర్వదించబడిపోతుంది అనకండి. మళ్ళీ వెనక్కి వెళ్ళమంటాడు దేవుడు. కొంచెం వెనక్కి వెళ్ళానా, ఒక్కో అడుగు వెనక్కి అని చెప్తాడు అనమాట. వెనక్కి ఇస్తే ఏమున్నదంటే ఫస్ట్ వచనానికి రమ్మంటాడు మాట దేవుడు. ఏముంటుంది? నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలను అన్నిటినీ అనండి అందరూ కూడా, అన్నిటినీ. అబ్బాయి బ్రదర్, అన్నీ అక్కడ బ్రదర్, మనం మనుషులం కదా బ్రదర్, కొన్ని అయితే ఏదో పాటిస్తాం. ఆదివారం చర్చికి వెళ్ళమంటారా? ఓకే. ప్రతిరోజు లైవ్ ప్రేయర్ అంటే ఎక్కడ బ్రదర్, ఎక్కడ కుదురుతుంది? ప్రతి నెల 2వ శుక్రవారం నైట్ అంతా పోనేది 1 గంట అంటే ఉంటాం బ్రదర్, 12 వరకు అయితే ఉంటాం బ్రదర్. నైట్ అంతా ఎక్కడ కుదరదు బ్రదర్, అలాగ అన్నీ అయితే కుదరదు బ్రదర్. ఏదో కొన్ని మాకు కంఫర్ట్ జోన్లో ఉంటాయి చూడండి, అవి మాత్రమే కుదురుతాయి తప్ప అన్నీ అయితే కష్టం బ్రదర్. మీరు మరీ చెప్తారు అట్లాగా. అమ్మ నేను చెప్పట్లేదు ఇక్కడ, దయచేసి మీ బైబిల్ ఉంటే ఒకసారి, మీ దగ్గర అందరికి బైబిల్ ఉంటే ఒకసారి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం చూసి అక్కడ అండర్లైన్ చేసుకోండి. ఆయన ఆజ్ఞలు అన్నిటినీ అని ఉన్నదా, కొన్నిటిని అన్నది? అక్కడ అన్నిటిని ఉంటే ఆమెనని చెప్దాం మనం అందరం కూడా. నా బైబిల్లో అయితే మాత్రం అన్నిటినీ అని ఉన్నది, అంతేగాని కొన్నిటినని మాత్రం ఇక్కడ లేదనమాట. అన్నిటినీ ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలు అన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల. స్పష్టంగా ఉంది కదా? బాగా జూమ్ చేయండి, కనిపించకపోతే బాగా జూమ్ చేయండి. మనకు సెలలో మనకి ఇట్లా జూమ్ చేస్తే పెద్దగా అవుతాయి మాట అక్షరాలు. బాగా జూమ్ చేసి మీరు చూసుకోండి. అక్కడ ఏమైనా ఉన్నదంటే ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిన ఎడల. చూసారా? అన్నిటినీ అన్నదా? బ్రదర్ మేమేదో కొన్ని వాటిలో పాల్గొంటాం లేండి అప్పుడప్పుడును. చాలా ఉన్నాయి కదండి. మార్నింగ్ 4:30 నుంచి మీకు ఏం పని పాట ఉండదు అనుకుంటాను, ఖాళీగా ఉంటారు కదా బ్రదర్. మీరు చాలా ప్రోగ్రెస్ పెట్టేస్తుంటారు. చాలామంది అంటుంటారు మాట, మీరు ఏం చేస్తుంటారు, చాలా ఖాళీ అనుకుంటాను మీరు, ఏదో ప్రోగ్రామ్ యాడ్ చేసుకుని వెళ్ళిపోతూనే ఉంటారు. వాక్యం అంటారు, ఒప్పుకోలు అంటారు, అది అంటారు, ఇది అంటారు, వాగ్దానం అంటారు. అసలు బ్రదర్ ఇన్ని వాటిని చూడటానికి ఎంత టైం పడుతుందో తెలుసా బ్రదర్? అసలని ఇవన్నీ చూడాలని చాలా టైం పడుతుంది. అన్నీ కుదరదులే బ్రదర్, ఏదో కొన్ని అక్కడక్కడ ఒక్కొక్కటి చూస్తుంటాం అని చెప్పి చాలామంది అంటుంటారు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏమని? ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞ అన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడలా. అనుసరించి నడుచుకోవాలంట. చాలామంది ఏం చేస్తారు, నిలబడిపోతారు, నడవడానికి బద్ధకం వచ్చేస్తుంది. బ్రదర్ అని చెప్పి నడవమంటారు. బ్రదర్ కాళ్ళు ఆగేస్తున్నాయి బ్రదర్, మేము నడవలేం బ్రదర్, ఇంకా చాలా నడిచింది బ్రదర్, ఏదో ఎక్కేద్దాం బ్రదర్, లేకపోతే ఏదైనా ఎక్కి వెళ్ళిపోదాం బ్రదర్, ఇంకా నడవలేం బ్రదర్ అంటూ ఉంటారు చాలామంది. అంటే నేను మామూలుగా క్యాజువల్గా చెప్తున్నానండి. కొన్నిసార్లు మేము ఏదైనా దగ్గర ప్రయాణం ఉందంటే నడిచి వెళ్దాం అంటుంటాను ఎవరితోటి అన్నాను. నడవడం చాలా మంచిది, ఆరోగ్యకరం కాబట్టి కొంచెం నడిచి వెళ్దానంటే లేదు బ్రదర్ 1 కిలోమీటర్ ఉన్నా తెలుసా, నడవలేం మనం, ఏదన్నా ఏదో ఎక్కి వెళ్ళిపోదాం అని చెప్పి అంటుంటారు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అనుసరించి నడుచుకుని ఎడలా. నడవడం అంటే కాళ్ళతో నడవడం కాదండి. ఇక్కడ చాలామంది అనుకుంటుంటారు, నడవడం అంటే వాక్యాన్ని బుధం మీద వేసుకుని బైబిల్ బుధం మీద వేసుకుని నడిచి వెళ్ళిపోవటము, లేకపోతే 2 కాళ్ళకి మంచి షూ వేసుకుని నడిచి వెళ్ళిపోవటము, పాదయాత్రలో అని అనుకోకుండా. అమ్మో దేవునికి స్తోత్రం. మామూలుగా అర్థం చేసుకోండి, ఇది ఆత్మీయ అర్థం. ఇక్కడ నడుచుకోనడం అంటే అర్థం ఏంటంటే వాటిని అప్లై చేయటం అనమాట. మన జీవిత విధానంలో, మన జీవిత ప్రయాణంలో ముందుకు వెళ్తున్నప్పుడు వాటన్నిటిని అప్లై చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఆ దేవుడైన యెహోవా ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడల. అప్పుడు చూడండి మళ్ళీ దేవుడు ఏం చేస్తున్నాడు, ముందు దేవుడు అక్కడ పెట్టాడు, ఎదర ఒక ప్రణాళిక పెట్టాడు, అవన్నీ అనుసరిస్తే అప్పుడు మళ్ళీ దేవుడు ఎంటర్ అవుతాడంట. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, నీ దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏం చేస్తారంటే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఆల్రెడీ మనం గతంలో వివరించుకున్నాం ఈ వచనాలన్నింటిని కూడా. కాబట్టి భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను, అందరి పిల్లల కంటే నా పిల్లలు బాగా చదవాలి, అందరి పిల్లల కంటే నా పిల్లలు అందంగా ఉండాలి, అందరి పిల్లల కంటే
నా 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 బాగుండాలి. మీకు తెలుసు కదా ఇంక అన్నీని. నా ఉద్యోగం బాగోవాలి, నా ఇల్లు బాగుండాలి, నా చీర బాగోవాలి, ఇంకా అన్నీ నా 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 బాగుండాలి. కానీ మనం ఏం చేయమంటే ఇక్కడ దేవుడికి ఉద్దేశం కూడా అదే. దేవుని ఉద్దేశం కూడా ఏంటంటే నా పిల్లలు అందరికంటే అభివృద్ధి చెందాలి, అందరికంటే ఫలాలు ఫలించాలి. అసలు గుడ్రలతనం అనేది ఉండకూడదు. వీళ్ళు ఏ విషయంలో ఫలించకుండా ఉండకూడదు, వీళ్ళు బాగా ఫలించాలి, అభివృద్ధి చెందాలన్నదేమో దేవుని ఉద్దేశం. హల్లెలూయా. కానీ మనం ఫలించకుండా అక్కడ ఆగిపోతున్నాం. అంటే కారణం ఏంటంటే ఇదిగో ఇక్కడే మొదటి స్టెప్పే తప్పు వేసేస్తున్నాం అనమాట. మొదటి అడుగునే తప్పుడు అడుగు వేసేస్తున్నాం అనమాట, తప్పుడు అడుగు వేసేస్తున్నాం అనమాట. హల్లెలూయా. అడుగు జారిపోతుంది, అడుగు నిలబడతలేదు, అడుగు కరెక్ట్గా వేయట్లేదు. చూడండి, బాగా డ్రింక్ చేసినటువంటి పర్సన్ అసలు అడుగు ఎక్కడ వేస్తున్నాడో తెలియదు, ఎలాగేస్తున్నాడో తెలియదు. చాలా, ఎందుకంటే నేను బాగా చూస్తూ ఉన్నాను అనమాట మా ఇంటి దగ్గర ఎక్కువ ఇటువంటి సిచ్యువేషన్స్. కాబట్టి అతను ఏం చేస్తున్నాడంటే ఆ కళ్ళకు అంధత్వం కమ్మేయటం వల్ల ఆ మత్తు ఏం చేస్తుందంటే అతను మనిషి మంచోడే, కానీ ఆ లోపలికి వెళ్ళింది ఏం చేసిందంటే మత్తు కలగజేసేసి ఆ అడుగు ఎక్కడేస్తున్నాడో తెలియట్లేదు అనమాట. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, భూమి మీద ఉన్న సమస్త దానికి నేను హెచ్చింతాను రా బాబు అని చెప్తుంటే ఆ హెచ్చించే ముందు చిన్న పని చేయాలని చెప్తున్నాడు అనమాట. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని ఉంటాయన్నమాట. ఈరోజు మన ఫోన్కి ఆఫర్లు వస్తుంటాయి. మీరు 399 చేయించారంటే 3 months ఫ్రీ అంటారు. కానీ ఏమంటాడు మళ్ళీ, నిమిషానికి 6 పైసలు అంటాడు. 6 పైసలే కదా అనుకుంటాం మనం. అంటే ఈ కండిషన్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఈ కండిషన్స్ మనం ఒక్కోసారి పెద్ద పట్టించుకోం, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. కానీ అవి చూసేసరికి చాలా బాధ అనిపించదు అప్పుడు. కానీ దేవుడు ఇలా చెప్తున్నాడు, నేను భూమి మీద ఉన్న సమస్త జనులుగానే నిన్ను హెచ్చిస్తాను. ఇది చూసిన వెంటనే చాలా వండర్ఫుల్, నిజంగా దేవుడు హెచ్చించేస్తాడు అసలని. మరి హెచ్చించేస్తుంటే మనం ఎందుకని అలాగ ఉండిపోతా ఉన్నామంటే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వట్లేదు అనమాట. రిసీవ్ ద ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఎప్పుడైతే ఇన్స్ట్రక్షన్స్ రిసీవ్ చేసుకుంటామో దాన్ని ఫాలో అవ్వాలి. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే ఎడల మాత్రమే. అనుసరించకుండా నడుచుకుంటే స్కూల్కి వెళ్ళి మాస్టర్ చెప్పింది వినకుండా మన ఇష్టానుసారంగా మనం ఉంటే ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతాం. కాబట్టి మన గొప్ప స్కూల్ ఉండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ క్లాస్ వస్తారంటే కాదు. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ వాళ్ళు చెప్పిన మాట విని చదివిన వాళ్ళు మాత్రమే ఫస్ట్ క్లాస్ వస్తారు. కానీ ఆ స్కూల్కి వెళ్ళిన వాళ్ళందరూ ఫస్ట్ క్లాస్ వస్తారన్నది కరెక్ట్ కాదు. వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ స్కూల్కి వెళ్ళిన తర్వాత అమ్మో స్కూల్కి చెడ్డ పేరు వస్తుందని చెప్పి వాళ్ళని బాగా ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళని రుబ్బి కూర్చోబెట్టి చదివించి వాళ్ళని కొట్టి తిట్టి ఏదో చేసి చదివింతారో ఆ అనుకున్నటువంటి మార్కులు వచ్చేంతవరకు వాళ్ళని బాగా చదివింతారు. అందుకని వాళ్ళకి మార్క్స్ వస్తుంటాయి అన్నమాట. అంతేగాని ఆ స్కూల్లోకి వెళ్ళటం వల్ల మార్క్స్ అనేవి రావు. దేవుని సన్నిధిలోకి వెళ్ళటం వల్ల నీవు దైవికమైనటువంటి మనిషివి అయిపోము. మనం దేవుని సన్నిధిలో కూర్చోవడం వల్ల మనం గొప్పవారం అయిపోము. దేవుని ఆదివారం వెళ్ళి ఆరాధనలో కూర్చుని చేయడం వల్ల మనం ఆత్మీయులు అయిపోము. అది ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఏ విధమైనటువంటి ఫలింపు ఉండదు, ఏ విధమైనటువంటి వృద్ధి మనం ఉండదు. ఎప్పుడు కూడా నిత్యము ఆ గుడ్రాలతనాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. ఒక పిల్లల కన్నటువంటి స్త్రీనే గుడ్రాలతనంగా మనం భావిస్తాం తప్ప నిజంగా ప్రతి వారి జీవితంలో గుడ్రాలతనం అనేది ఉన్నది. ఈ వాక్యం వినిచిన మనలో కూడా అందరిలో కూడా గుడ్రాలతనం అనేది ఏలుబడి చేస్తూ ఉన్నది. ఏ విషయాలు అన్నది నేను ఇంకా వారం రోజుల టైం ఉంది కాబట్టి నెమ్మదిగా వివరిస్తాను. ఏ విషయాల్లో గుడ్రాలతనం మనం అనుభవిస్తూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ముందుకి తీసుకెళ్తూ ఉంటాను. చూసారా, ఇక్కడ మనకి 1వ వచనంలోనే చెప్తున్నాడు దేవుడు నేను హెచ్చింతాను అని చెప్పి. ఎప్పుడు దేవుడైనటువంటి యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచు ఉన్న ఎడలా. హల్లెలూయా. 2వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడలా ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి ప్రాప్తించును. చాలా మనం బైబిల్ చదువుతున్నప్పుడు చాలా వెరైటీగా చదువుతుంటుంటాం కదా మనం. ఈ మాటను ఎలా కట్ చేస్తామంటే మనం ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తించును అని పెద్ద హెడ్డింగ్ పెట్టి ఇంట్లో పెట్టుకుంటాం. వావ్, ఏ దీవెనలు అంటే అన్ని దీవెనలను నీకు ప్రాప్తించును, నీకు వచ్చును అనుకుంటాం. ఆ ముందుది ఏం చేస్తామంటే ఎడిట్ చేస్తాం, కట్ చేసేస్తాం అనమాట. నీ దేవుడే నీ యెహోవా మాట విని ఎడల అన్నది ఏం చేస్తాం మనం, ఎడిట్ చేస్తాం, కట్ చేసేస్తాం, అది తీసేస్తాం అనమాట, అది పక్కన పెట్టేస్తాం. కానీ ఎక్కడి నుంచి వచ్చేస్తుంది, నీ దీవెనలన్నీ నా మీదకి వచ్చిన ప్రాప్తించును అన్న వచ్చినని మాత్రం పెద్ద హెడ్డింగ్ పెట్టుకుంటాం, ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం. హల్లెలూయా. అంటే దేవుడు దీవించడా బ్రదరు? అంటే దేవుడు కోపిష్ఠుడా? అంటే దేవుడు పాపిష్ఠుడా? దేవుడు మంచోడు కదా, దేవుడు మనసు మంచిది కదా. దేవుడు ఉద్దేశం ఏంటి అసలు? దేవుడు దీవించడమే కదా ఆయన ఉద్దేశం. మనుషులు అన్నాక తప్పులు చేస్తారు, దేవుడు అన్నవాడు క్షమించాలి, అంతే కదా. మీరేం చెప్తున్నారు అని చెప్పి చాలామంది కోచింగ్ చేస్తూ ఉంటారు నన్ను. కానీ ఇక్కడ నేను చెప్తున్నటువంటి మాటలు కదా, బైబిల్లో ఉన్నటువంటి వాటిని కొంచెం జూమ్ చేసి కొంచెం
కళ్ళకి కనిపించే విధంగా పెద్ద అక్షరాలు చేసి చూపిస్తున్నాను అనమాట ఇక్కడ మీకు. ఎందుకంటే మనం స్పీడ్గా వెళ్ళిపోతాం అనమాట. నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా వినేలా ఈ దీవెనలన్నీ ఏం చేస్తాం, అక్కడ దాకా స్పీడ్గా వెళ్ళిపోతాం, అక్కడికి వచ్చేలోకి స్లో అవుతాం అనమాట. ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తించును. హల్లెలూయా. కాబట్టి మనం బస్సు దిగేటప్పుడు మన దిగవలసిన గమ్యానికంటే ముందే మనం ఏం చేస్తాం, బస్ డ్రైవర్కి ఏమండి ఆపండి 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 అంటుంటాం. ఎందుకని, మనం చెప్పిన కాడ ఆపమంటే అతను ఎక్కడ ఆపుతాడు, వెళ్ళి ఎక్కడో ఎదురు ఆపుతాడు. కాబట్టి మనం ఆగవలసినటువంటి ప్రదేశానికంటే ముందే మనం ఎందుకు మెలకు చేసుకుంటామంట, ముందు చూపున్న వాళ్ళు అలా చేస్తారనమాట. ముందు చూపు లేని వాళ్ళు ఏం చేస్తారు, గమ్యాన్ని కరెక్ట్గా చేరుకోలేరన్నమాట. ఇక్కడ చూడండి, దేవుని దీవెనలు మన మీదకి రావాలంటే ముందు మనం ఎక్కడ జూమ్అవుట్ చేసుకుని రావాలి, ముందుగానే జూమ్అవుట్ చేసుకుని రావాలి. ఎక్కడి నుంచి, నీ దేవుడిని హోమాట విని ఎడల అక్కడి నుంచి మనం జాగ్రత్త పడాలి తప్ప, ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తించును అన్నకాడ నువ్వు ఆగినట్లయితే నీ గమ్యానికంటే చాలా దూరం వెళ్ళిపోతాం మనం. హల్లెలూయా. అర్థమవుతుందని అనుకుంటాను ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులందరికీ కూడా. మరి దేవుడని యెహోవా మాట వినినేడలు అన్నాడు తప్ప దేవుడు నేను ఆశీర్వదించేస్తాను, నేను దీవించేస్తాను అనట్లేదు. ఆ మాట వింటే ఏం చేస్తారంట, అన్నీ నీ మీదకి వస్తాయంట, అన్నీ నా మీదకి వస్తాయంట, అన్నీ కూడా మనం పొందుకుంటామంట. ఏంటవి, నీవు పట్టణంలో దీవించబడదు, పొలంలో దీవించబడతావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. పట్టణంలో దీవించబడతామంట, మనం పొలంలో కూడా దీవించబడతామంట. అప్పుడు చెప్తున్నాడు దేవుడు, ఎప్పుడు, నీ దేవుడే నీ మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయంటే ఏంటి, 4వ వచనం చూడండి, నీ గర్భఫలము. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి ఏం చేస్తాడంటే దేవుడు, మీరు ఫలించి అభివృద్ధి చెందండి అని చెప్పాడు దేవుడు. ఎవరితోటి, ఆదాముతోటి. అసలు దేవుని ఉద్దేశమే మనం ఫలించాలన్నది, అసలు దేవుని ఉద్దేశమే మన ఫలవంతమైనటువంటి జీవితం జీవించాలి, అనేక మందికి ఉపయోగపడాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, బహుగా ఫలించడం వల్ల ఆయన శిష్యులు అవుతామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. అర్థమవుతుంది కదా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులందరికీ కూడా. మరి ఎందుకని ఈ రోజున మనం ఫలవంతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండట్లేదు, ఎందుకని మన జీవితంలో ఇన్ని శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయని అంటే కారణం దేవుని మాట వినకపోవటం. కారణం అదేంటి బ్రదర్, మేము ప్రతిరోజు సన్నిధికి వెళ్తూ ఉంటాం బ్రదర్, ప్రతిరోజు ప్రార్థన చేస్తాం బ్రదర్, ప్రార్థన చేస్తాం, ఫోన్ చేస్తాం, ఏమా ఎలా ఉన్నావు, ఏంటి తిన్నావా, ఉన్నావా, ఫోన్ కట్. బాగానే ఉంది. ఏంటంటే రోజు మా అమ్మకి ఫోన్ చేస్తున్నాను. ఏం చేస్తున్నారు అంటే, అరే మీ అమ్మకి హెల్త్ బాగోలేదంట్రా అంటే పక్కోడు ఎవడో చెప్తే కానీ తెలియదు అండి. ఎందుకనంటే ఇదేం చేస్తున్నాడు, ఎప్పుడు నువ్వు ఫోన్ చేస్తున్నాడో, ఇంకా ఆవిడ ఏం మాట్లాడుతుందో వింటలేదు. అమ్మా తిన్నావా, ఉన్నావా, బాగున్నావు కదా, సరే ఉంటాను. ఇంకా వన్ సైడు కన్వర్జేషన్ అయిపోతుంది అనమాట. అసలు రెండో సైడ్ ఏం జరుగుతుందో, రెండో సైడ్ నుంచి ఏం వస్తుందో అన్నది ఇంకా అసలే తెలియదు అనమాట. కానీ ఏం చేస్తున్నాడు, రోజు ఫోన్ చేస్తున్నాడు. హైదరాబాద్ వచ్చేసాడు అనమాట, రోజు ఫోన్ చేస్తున్నాడు. అమ్మా ఎలా ఉన్నావు, తిన్నావు కదా, ఉన్నావు కదా, అంతా ఓకే కదా, ఉంటాను మరి, నేను ఆఫీసులో ఉన్నాను, నేను బిజీగా ఉన్నాను, బాయ్ అని పెట్టేస్తున్నాడు. కానీ తల్లి ఆరోగ్యం ఎలా ఉందో, అసలు ఆవిడ తిన్నాదో లేదో అంటే ఫార్మాలిటీ ప్రకారం అడగాలని అడిగేస్తున్నాడు, ఫోన్ పెట్టేస్తూ ఉన్నాడు. ఇంతగా అటువైపున ఏమి సిచ్యువేషన్ జరుగుతుందో, అటువైపున అసలు ఏం జరుగుతుందో, అక్కడ సమాచారం ఏంటి, అక్కడ ఏంటన్నది ఎలా తెలుస్తుంది. ఆమెకు మాట్లాడే అవకాశం ఇచ్చి ఆమె మాట్లాడేంత వరకు కొంచెం వెయిట్ చేస్తే ఆమె చెప్తుంది. ఫోన్ ఎత్తినండి, హలో 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 అన్నది, ఓకే ఎత్తింది కాబట్టి టకటకటక్కడ 2 మాటలు మాట్లాడేసాం, ఫోన్ కట్. ఇంకెక్కడది ఏం తెలుస్తుంది సమాచారం. ఈ రోజున చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని దగ్గరికి వస్తారు, ప్రతిరోజు ప్రార్థన చేస్తారు, దేవా నాకు స్తోత్రం, నీకు వందనాలు ప్రభా, నన్ను దీవించి, నన్ను ఆశ్రయించి, నా పిల్లల్ని దీవించి ఆశ్రయించేసినామని అడుగుతున్నాను తండ్రి, ఆమెను అయిపోయింది. ఇంకా అసలు దేవుడు అసలు ఏం మాట్లాడతాడు, దేవుని ద్వారా, దేవుని దగ్గర నుంచి మనకి ఏమొస్తుంది, దేవుడు వాక్యంతో ఎలా మాట్లాడుతూ ఉంటాడు, లేకపోతే దేవుడు ఒక దైవ సేవకుడి ద్వారా ఎలా మాట్లాడుతుంటాడు, దేవుడు తన వాక్యం ద్వారా ఎలా మాట్లాడతాడు, దేవుడు ఒక పాట ద్వారా ఎలా మాట్లాడతాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎలా మాట్లాడతాడు, లేకపోతే మన మనస్సులో దేవుడు ఎటువంటి ఆలోచనని పెడతా ఉంటుంటాడు, దేవుడు మన మనసులోని ఎటువంటి తలంపులను ఇస్తూ ఉంటాడు అని మనకు దేవునికి ఒక పీస్ఫుల్ మైండ్ని మనం ఇచ్చి ఒక సమయాన్ని మనం కేటాయిస్తున్నామంటే ఖచ్చితంగా ఈరోజు చెప్పొచ్చు, మనం ఎవరికీ లేదు అటువంటి సమయం. స్తోత్రం దేవ, వెళ్చిన ప్రయాణం అంతా కాపాడుతండ్రి, ఆమెన్ అంటే ప్రయాణం వెళ్ళిపోతాం. ఒక 2 నిమిషాలు ఆగితే దేవుడు చెప్తాడు, అరే నాన్న ఒక 5 నిమిషాలు ఆగరా, నువ్వు వెళ్ళావంటే అక్కడ కొంచెం ప్రమాదం పొంచి ఉన్నది కాబట్టి ఆ బస్సు ఎక్కకూడదు, నువ్వు ఈ బస్సు ఎక్క. ఒకసారి ఈశాన్ నగర్ ప్రయాణం వెళ్తుంటే చాలా చక్కటి అనుభవం అనమాట. ఒక బస్సు ఎక్కవలసి వచ్చిందంట, ఆయన అంతా జనం ఎక్కేశారంట, కానీ ఇంకేం టైం అయిపోతుంది. సరే అని చెప్పి ఎలాగో డోర్ దాకా ఎక్కితే ఆ కండక్టర్ తిట్టే, బుద్ధి లేదన్నా ఎంత ఉన్నా ఇలా ఎక్కుతావేంటి అని చెప్పి తిడితే ఈశాన్ గారు చాలా కోపం వచ్చేసేసి,
అంతే దిగిపోయాడంట ఈయన. సరేలే అని చెప్పేసి చాలా బాధపడతా దిగిపోయాడంట. నన్ను తిడుతున్నాడా అని చెప్పేసి. తర్వాత ఏం చేశాడు ఈయన, వెంటనే ఒక 5 నిమిషాలు ఇంకో బస్సు వస్తే ఆ బస్సు ఎక్కి వెళ్ళాడంట. వెళ్తూ ఉంటే కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత వీళ్ళకంటే ముందు వెళ్ళినటువంటి బస్సు ఏమైంది, చాలా ప్రమాదంలో సిక్కుబడిపోయి అందులో ఉన్నటువంటి ఎవరైతే ఈయన్ని తిడతా ఈయన్ని బాధ పెడితే ఇలా చేశారో వాళ్ళంతా కూడా డెడ్ బాడీస్గా బయటికి తీస్తూ ఉన్నారంట, రోడ్డు మీద పడుకోబెట్టారంట. అప్పుడు అర్థమైందంటే వేసాను, అయ్యో తండ్రి నువ్వు నడిపించే మార్గం నాకు అర్థం కాక నన్ను డ్రైవర్ కావాలి గెంటేస్తున్నాడు బయటికి, నన్ను కండక్టర్ కావాలి గెంటేస్తున్నాడు బయటికి, నన్ను వాళ్ళ కావాలి ఎక్కనివ్వలేదు అని చెప్పి నేను బాధపడ్డానే. ఇంతకీ ఇదంతా నీ ప్లానా నీ ప్రణాళిక, నువ్వు ఆపుతున్నావు నన్ను అర్థం చేసుకోలేదని చెప్పి అన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఎప్పుడైతే మనం దేవునికి అవకాశం ఇస్తామో, దేవుని మాట్లాడేటువంటి అవకాశాన్ని మనం కల్పిస్తామో, దేవుడు మనతో మాట్లాడతారు పరిస్థితుల ద్వారా, కొన్ని విషయాల ద్వారాను. కాబట్టి దేవుడు నడిపించేటువంటి నడిపింపు ఎప్పుడు కూడా మనకి కష్టంగా ఉండొచ్చు కానీ అది మేలుకరంగా ఉంటుంది, మనకు నష్టంగా ఉండొచ్చు కానీ అది మేలుకరంగా ఉంటుంది, మనకి ఇబ్బందికరంగా ఉండొచ్చు కానీ అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది అనేక మందిని దేవుని వైపు నడిపించేదిగా ఉంటుంది. మన జీవితంలో పెళ్ళి లేట్ అవ్వచ్చు, వివాహం లేట్ అవ్వచ్చు, పిల్లలు లేట్ అవ్వచ్చు, ఉద్యోగం లేట్ అవ్వచ్చు, ఇంకా చాలా కొన్ని చాలా క్లిష్ట పరిస్థితులు అనుభవిస్తూ ఉంటుంటాం, చాలా బంధకాలు గుండా వెళ్తుంటుంటాం, ఆర్థిక సమస్యలు, అప్పులు ఇవన్నీ కూడా వచ్చి పడిపోతుంటుంటాయి. అసలు ఎవరితోటి ఎలా మాట్లాడాలి, ఏం చేయాలో తెలియనటువంటి జీవితం జీవిస్తూ ఉంటుంటాం చాలాసార్లు. ఎట్లా ప్రభువా, అసలు ఏంటి దేవుడు ఉన్నాడా, నా ప్రార్థన ఆలకిందా, నాతో మాట్లాడుతున్నాడు అనేటువంటి పరిస్థితి. కానీ అట్లా ఎందుకు నడిపిస్తూ ఉంటుంటాడంటే దేవుడు మనల్ని ఒక క్రమశిక్షణలో పెడతానికి, మనకు ఒక పద్ధతి నేర్పించడానికి, ఒక ప్రణాళికాయుతంగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు నడిపిస్తున్నప్పుడు దేవుని మాటకి మనం ఒబీడియెంట్ చూపిస్తూ ఉండాలి. దేవుడు ఏం చెప్తున్నాడు అన్నది మనం బాగా అర్థం చేసుకోవాలి, దేవుడికి అవకాశం ఇస్తూ ఉండాలన్నమాట. ఈరోజు మనం చాలామంది ఏం చేస్తారంటే, బ్రదర్ మా కోసం ప్రేయర్ చేయండి, మా సమస్య ఇది, ఆ సమస్య అదని చెప్తారు. వెరీ గుడ్, మంచిది, ప్రార్థన చేస్తాం మేమంతా కూడా. కానీ దేవుడు ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్ మనం ఫాలో అవుతున్నావా? చాలామంది బ్రదర్ మాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి, అసలు మేము ఎంత భయంకరమైన పరిస్థితులు. సరేనండి మనం ప్రార్థన చేద్దాం రండి. ఆన్లైన్లో 1:30 కంటే 1:30కి ఎక్కడా కనపడరు వాళ్ళు, ఎందుకంటే బిజీ. ఆ సమస్యను 100 మందికి చెప్పుకోవటానికి బిజీ, ఆ సమస్యను వాట్సాప్లో 1000 మందికి ఫార్వర్డ్ అని చేస్తూ ఉంటుంటారు, అందులో బిజీ. వీరి సమస్యలు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నేను ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నానా అని చెప్పి కొన్ని వేల మంది కన్నా చెప్పటానికి టైం ఉంటుంది. కానీ ఒక్క నిమిషం దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయడానికి మాత్రం మనకి టైం ఉండదు. అసలు దేవుడు ఇన్స్ట్రక్షన్ ఏం చెప్తున్నాడు, నీ దేవుడని యెహోవా మాట వినినీడలా, వినుట వలన విశ్వాసం పెరుగుతుందంట. విశ్వాసం వల్లనే మనకి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నిన్ను నడిపించింది, నీ విశ్వాసమే నిన్ను ఆశీర్వాదించింది అని దేవుడు చెప్తాడనమాట. ఈ విశ్వాసం 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 లేకుండా ఆయనకు ఇష్టడయ్యుండుట అసాధ్యము. ఈ విశ్వాసం అనేది ఎక్కడి నుంచి వస్తుందంట, వినుట వలన వస్తుందంట. ఏం వినాలి, లోకం మాటల, ఫ్రెండ్స్ మాటల, పక్క వాళ్ళ మాటల, వాళ్ళ మాటల, వీళ్ళ మాటల కాదు, క్రీస్తును గూర్చినటువంటి వార్తను వినటం వల్ల మనకి విశ్వాసం పెరుగుతుంది అనమాట. కాబట్టి మన విశ్వాసంలో బలహీనలు అవ్వటం వల్లనే ఈరోజు మనం ఆత్మీయంగా ఫలించలేకపోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీ గర్భఫలము, భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుడెద్దరు, నీ గొర్రె మేకల మందలు దీవించబడును. దేవునికి స్తోత్రం. వినితే దీవించబడతాం, వినితే ఫలిస్తాం, విననట్లయితే ఏమొస్తుందంట, గర్భఫలం వస్తుంది. వినినట్లయితే మన గర్భం ఫలిస్తుంది. హల్లెలూయా. అంతేనండి, సింపుల్. వినటం వల్ల విశ్వాసం వస్తుంది. ఎప్పుడైతే విన్నామో దేవుని వాక్యం మనలో విశ్వాసపు ఆత్మ యాక్టివేట్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మనం విన్నామో దేవుని వాక్యం మనలో ఉన్న విశ్వాసం, ఆ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది. మనలో ఉన్న విశ్వాసం ఏమవుతుందంట, డెవలప్ అవుతుంది అనమాట. మనలో ఉన్నటువంటి విశ్వాసం ఒక శిశువు వలె లోపల గర్భం ఎలా ఫామ్ అవుతుందో నెమ్మదిగా ఇంక్రీజ్ అవుతుంది అంట, పెరుగుతుంది అనమాట, అభివృద్ధి చెందుతుంది అనమాట. కాబట్టి ముందు మన గర్భఫలం రావాలంటే మన విశ్వాస ఫలం ఫలించాలి, అది స్టార్ట్ అవ్వాలి. ఆ ఫలం మంచిగా అభివృద్ధి చెందుతూ ఫలిస్తూ పెద్దదవుతూ వచ్చినప్పుడు మిగతా ఫలాలన్నీ ఆటోమేటిక్గా ఫలించేస్తాయి అనమాట. భూములు, ఆస్తులు, పిల్లలు, గర్భం అన్నీ కూడా ఫలించేస్తాయి అనమాట. అన్నిటికంటే ముందు మనం ఏ విషయంలో ఫలించాలంట, విశ్వాస విషయంలో మనం ఫలించాలంటే ఏం చేయాలంట, వినేటువంటి విషయంలో మనం ఫలించాలి. ఏం వినాలంట, దేవుని వాక్యాన్ని అనమాట. హల్లెలూయా. చూసారా ఎంత ఇంటర్లింక్ అప్ అయినదంతా కూడాను. మనకు డిగ్రీ సర్టిఫికేట్ రావాలంటే ముందేం చేయాలంట, ఇంటర్మీడియట్ చదవాలంట. ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ రావాలంటే హై స్కూల్లో సర్టిఫికేట్ రావాలి పాస్ అని చెప్పి. హై స్కూల్లో సర్టిఫికేట్ రావాలంటే బోర్డు స్కూల్లో సర్టిఫికేట్ రావాలి. బోర్డు స్కూల్లో సర్టిఫికేట్ రావాలంటే ఫస్ట్ క్లాస్లో ఇవన్నీ కూడా పాస్ అవ్వాలి. అంటే మనం ఎక్కడైతే తప్పుతామో
అక్కడే ఆగిపోతాం, నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళాలన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవుడు ఇచ్చేటువంటిది ఏది కూడా ఆపడం ఎవరి వల్ల కాదు, కానీ ఒక విశ్వాసం లేకపోవడం వల్లే దాన్ని మనం చదువుకుంటూ ఉంటాం. ఏంటది? ఇజ్రాయేల్ ప్రజలు పాలుదేనులు ప్రవహించే దేశం ప్రవేశించకపోవడానికి కారణం మోషే కాదు, యెహోషువ కాదు, దేవుడు కాదు, ఎవరు కాదంట. వారి యొక్క అవిశ్వాసమే వారిని ఆ పాలుదేనులు ప్రవహించేటువంటి దేశంలో ప్రవేశించలేకుండా చేసిందంట. వారి యొక్క అపనమ్మకమే, వారి యొక్క అవిశ్వాసమే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుంది అనుకుంటాను ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులందరూ కూడా. కాబట్టి ఈ రోజున బ్రదర్, నేను చేస్తున్న వ్యాపారం అస్సలు ఫలించట్లేదు బ్రదర్, నేను చేస్తున్న ఉద్యోగం అసలు ఫలింపలేదు బ్రదర్, నా గర్భఫలం అసలు ఫలించట్లేదు బ్రదర్, నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఫలించలేకపోతున్నాను బ్రదర్ అని అంటూ ఉన్నారా మీరు చాలామంది? అయితే ఈరోజు దేవుడు చెప్తూ ఉన్నాడు, వినాలి. వినుట వల్ల విశ్వాసం వస్తుందంట. విశ్వాసంలో మనం ఫలిస్తే, వినుటంలో మనం ఫలిస్తే వినుటకు వేగిరి పడాలని చెప్తుంది దేవుని వాక్యం. వినుటకు వేగిరి పడాలంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడే మాటలను వినటకు వేగిరి పడాలంట. దేవుని సన్నిధిలో నుంచి వచ్చేటువంటి ప్రతి దాన్ని రిసీవ్ చేసుకోవడానికి వేగిరి పడాలంట. హల్లెలూయా. అటువంటి వేగరము కలిగినటువంటి మనసు మనలో ఉన్నట్లయితే అదే ఫలింపుకు ప్రారంభం అనమాట. అదే ఫలించడానికి అక్కడ విత్తనం నాటబడుతూ ఉంటుంది అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వందనాలు 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 యేసయ్యా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లూకా సువార్త 1:42 ఎలిజబెత్ అంటదనమాట మరియమ్మ గారితో ఒక మాట. చూడండి, లూకా సువార్త 1:42 మనం ఒకసారి చూసుకుంటే అక్కడ చక్కటి మాట ఉన్నది. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును అని చెప్తూ ఉంది మరియమ్మ గారితో ఎలిజబెత్ గారు. ఎందుకనంటే ఆమె దేవుని మాట వినేదిగా ఉన్నది. 1:42 లూకా సువార్త. దేవుని మాట వినేటువంటి ఆమెగా ఉన్నది, దేవుని మీద విశ్వాసం ఉంచేటువంటి వాళ్ళుగా ఉన్నది. ఆమె వినటంలో ఫలించింది కాబట్టి దేవుడు ఏం చెప్తే అది వినేసింది. అమ్మా, నీకు పరిశుద్ధాత్మ వల్ల గర్భం వస్తుందంటే అయ్యో కష్టం అనిపించింది కానీ సరే అని వినేసి ఏం చేసింది? నమ్మేసింది, యాక్సెప్ట్ చేసేసింది. వినటంలో ఫలించింది కాబట్టే విశ్వాసంలో బాగా ఫలించింది. తెలుసు ఎటువంటి శ్రమలు వస్తాయో, బాధలు వస్తాయో అన్నట్లు కూడా తెగించింది, ముందుకు వచ్చింది. హల్లెలూయా. కాబట్టి విన్నది, విశ్వాసం ఉంచింది. ఆమెకి ఏమి జరుగుతుందో తెలుసు. ఆమెకి ఎటువంటి కుమారుని కంటుందో ఆమెకు తెలుసు, ఎటువంటి ఆయనకి జన్మనిస్తుందో ఆమెకు తెలుసు. లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి ఆమె జన్మనిస్తూ ఉంది. ఆమె ఎంత విశ్వాసంలో ఉన్నది చూసారా ప్రియమైనటువంటి వారులారా. తన భర్త ఏమంటాడో, తన తల్లిదండ్రులు ఏమంటారో, తన ఊరేమంటారో ఇవి వింటలేదు ఆమె. కేవలం దేవుని మాట మాత్రమే విన్నది. దేవుని మొనోట నుంచి ఒక మాటను విన్నది, యాక్సెప్ట్ చేసింది. ఎంత రిస్కో, ఎంత భయమో, ప్రాణాపాయం ఏదేమైనా సరే ఒక్క మాట విన్నది, విశ్వాసం ఉంచింది. ఆ విశ్వాసంతో సమస్తాన్ని పొందుకున్నది ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. అదేంటి ప్రభా, పరిశుద్ధాత్మ రావటం ఏంటి? గర్భం ఎలా వస్తుంది? అసలు ఇది ఎలా కుదురుతుంది? పరిశుద్ధాత్మ వల్ల గర్భం అంటే ఎలా ఉంటుంది? ఏం లేదు, దేవుడు చెప్పాడు, ఓకే, ఐఎమ్ యాక్సెప్టెడ్, నేను నమ్ముచున్నాను, నేను పొందుకుంటున్నాను అని చెప్పింది. హల్లెలూయా. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వారులారా, మనం ఎప్పుడు ఆశీర్వదించబడిన వారుగా ఉంటామంట? నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల. హల్లెలూయా. కాబట్టి దేవుని మాట వినకుండా, దేవుని మీద విశ్వాసం ఉంచకుండా ఈ లోకంలో మనం ఏదో సాధించేద్దామని చెప్పి మనకున్న టాలెంట్స్ని బట్టి, మనకున్న తలాంతులను బట్టి ముందుకెళ్ళిపోతుంటారు చాలామంది. దానితో ఎట్టి పరిస్థితుల్లో మనం ఏది కూడా సాధించలేము. మొట్టమొదటగా ఆయన మాట వినటం మనం నేర్చుకోవాలి. మొట్టమొదటగా ఆయన మాట ద్వారా మనం విశ్వసించడం నేర్చుకోవాలి. ఏసునామములో బిడ్డను స్వస్థపడతాను కాదు, నీవు పొందినటువంటి దెబ్బల ద్వారా బిడ్డకు స్వస్థత వచ్చి ఉన్నది. 1 పేతురు 2:24 ఒక మాట సెలవిచ్చావు కదా నా ప్రభా, నీవు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత పొందితిమి, స్వస్థత వచ్చి ఉన్నది అన్నది కదా ప్రభా. కాబట్టి ఆ వాక్యం ప్రకారం నేను ప్రార్థిస్తున్నాను, నాకు స్వస్థత వచ్చి ఉన్నదని నమ్ముచున్నాను. హల్లెలూయా.
అనాలి. అంతేగాని మనం ఒక వచనం కూడా గుర్తుపెట్టుకోకుండా, అసలు బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందో మనకు తెలియకుండా, బైబిల్ గ్రంథం ద్వారా మనం అక్కడ జరుగుతున్నటువంటి విషయాల్ని పక్కన పెట్టి, బైబిల్ తెలియకుండా మన సొంత మాటలతో సొంత విషయాలతో మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా అది పట్టు ఉండదనమాట, అందులో ఫలం ఉండదనమాట. ఆ వాక్యంలో సాతానికి ఏ విధమైనటువంటి భయం ఉండదనమాట. ఎప్పుడైతే వాక్యం అనేటువంటి 2 అంచుల వాడిగల ఖడ్గాను మనం చేతితో పట్టుకుని మనం ప్రార్థన చేస్తామో, అప్పుడు మనం చూడండి, ఒక చేతిలో కత్తి పెట్టుకుని చెప్తున్నటువంటి వ్యక్తికి మనం ఎంత భయపడుతూ ఉంటుంటాం. అలాగే చేతిలో ఏం ఆయుధం లేకుండా మాట్లాడుతున్నాడు అనుకో, క్యాజువల్గా తీసుకుంటాం, ఏదో చెప్తున్నలే అని చెప్పేసి. లేకపోతే ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక 2 అంచుల వాడిగల ఖడ్గం అంటే బలమైనటువంటి కత్తి చేతిలో ఉన్నదనుకోండి, మనం ఏం చేస్తాం, అతను చెప్పే మాటల కంటే ముందు ఆ కత్తి వైపు చూస్తాం. అమ్మో ఎంత పదునుగా ఉందో, ఎంత భయంకరంగా ఉందో, అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ఆలోచన మనకి వస్తుంది అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి దేవుడు ఎంత గొప్పవాడు చూసారా. అన్ని విషయాల్లో మనం వర్ధిల్లాలి, అభివృద్ధి చెందాలి, ఆశీర్వదించబడాలి. మనకున్న ప్రతీది కూడా ఫలించాలి. మీకు ఒకటి తెలుసు, ఆదికాండంలో మొట్టమొదటి ఆదమ హవ్వలతో దేవుడు మాట అన్నాడు ఏంటంటే, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ వాక్యం ఇచ్చినటువంటి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మనం ఫలించడం దేవుని ఉద్దేశమైనది, మనం ఫలించడం దేవుని చిత్తమైనది, మనం అభివృద్ధి చెందటం దేవుని చిత్తమైనది. మీది గర్భఫలం విషయంలో అవ్వచ్చు, భూఫలం విషయంలో అవ్వచ్చు, ఏ విషయంలో మీరు చేసిన వ్యాపార విషయంలో అవ్వచ్చు, లేకపోతే నాలెడ్జ్ విషయంలో అవ్వచ్చు, విశ్వాస విషయంలో అవ్వచ్చు, ఏ విషయంలోనైతే నేంటి దేవుని ఉద్దేశం మనం ఫలించాలి, అభివృద్ధి చెందాలి, ఆశీర్వదించబడాలన్నది ఆయన యొక్క ఉద్దేశం. హల్లెలూయా. మరి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ముందు మనం గర్భఫలం, భూఫలం ఇవన్నీ కూడా ఫలించాలి అని అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంట, మన దేవుడైనటువంటి యెహోవా మాటను శ్రద్ధగా వినాలంట. వినటంలో ఫలించాలంట. ముందు మనం అన్నిటికంటే మొట్టమొదట మనం ఫలించవలసినటువంటి విషయం ఏంటంటే వినటంలో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని నామానికి మహిమ కలిగినట్లు మనమంతా కూడా ఇప్పుడు కూడా దేవుని స్తుతించే వారంగా ఉండాలి. దేవుడి ఆజ్ఞను అనుసరించే వారంగా మనం ఉండాలి. దేవుని ఆజ్ఞను మనం అనుసరించలేనప్పుడు, దేవుడి ద్వారా వచ్చేటువంటి ఆజ్ఞలు మనం అనుసరించలేనప్పుడు, దేవుడు చెప్పేటువంటి మాటను మనం వినలేనప్పుడు ఏ విధమైనటువంటి ఫలింపు అనేది ఉండదు. ఇంతవరకు మరి మనం ఏ విషయంలో ఫలించలేకపోతున్నాం? ఆర్థికంగా మన విషయాల్లో ఫలించలేకపోతున్నామా? ఆత్మీయమైనటువంటి విషయాల్లో ఫలించలేకపోతున్నామా? లేకపోతే మన గర్భఫల విషయంలో మనం ఫలింపలేకుండా ఉన్నామా? లేకపోతే మనం ప్రార్థించే విషయంలో ఫలింపలేకుండా ఉన్నామా? మనం దేవునికి ఇచ్చే విషయంలో ఫలింపలేకుండా ఉన్నామా? మన ప్రక్కవారిని ప్రేమించే విషయంలో ఫలింపలేకుండా, ఏ విషయంలో మనం ఫలింపలేకుండా ఉన్నామో మనల్ని మనం అబ్జర్వ్ చేసుకోవాల్సినటువంటి సమయం వచ్చిన్నదనమాట. హల్లెలూయా. కాబట్టి మీరు ఫలించాలి, మీరు దీవించబడాలి, మీరు అభివృద్ధి చెందాలి, అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాలి అని అంటే చేయవలసిందల్లా ఏంటంట, దేవుడైన యెహోవా మాట వినిన ఎడల. ఎలా వినాలంటండి? శ్రద్ధగా వినాలంట. హల్లెలూయా. కాబట్టి ఈరోజున ఎంతమంది దేవుని వాక్యం శ్రద్ధగా విన్నారో నాకు తెలియదు, కానీ ఈరోజున ప్రతి వారి జీవితాన్ని దేవుడు మార్చేస్తూ ఉన్నాడు. ప్రతి వాక్యం కూడా వన్ వర్డ్ ఫ్రమ్ గాడ్, వన్ వర్డ్, ఒకే ఒక మాట మన జీవితాలను మార్చేస్తుందంట, మన జీవిత గమ్యాన్ని మార్చేస్తుందంట, ఒక్క మాట. కాబట్టి ఏ మాట ఎవరికి ఆదరణ పూరితంగా ఉంటుందో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా దేవుని నోటి నుంచి వచ్చేటువంటి ప్రతి మాట కూడా ఆదరణ, ప్రేమ, జాలి, దయ కలిగినటువంటి మాటలు దేవుని దగ్గర నుంచి వస్తూ ఉంటుంటాయి. హల్లెలూయా. కాబట్టి శ్రద్ధగా వినాలంట దేవుని వాక్యం. శ్రద్ధ గలవారు ఏలుబడి చేస్తారంట, శ్రద్ధ గలవారు ఐశ్వర్యవంతులంట. ఇంకా శ్రద్ధ విషయంలో మనకి చాలా విషయాలు మనం ధ్యానించుకుని ఉన్నాం ఆల్రెడీ. కాబట్టి దేవుడైన యెహోవా మాటను వినినేడలా. ఎలాగంట? శ్రద్ధగా వినినేడలా ఈ దీవెనలన్నీ కూడా మనకి వస్తాయంట. పట్టణంలో దీవించబడతాం, మనకున్నటువంటి శ్రమలలో నుండి కూడా దీవించబడతాం, మనకున్నటువంటి ఇబ్బందులలో నుండి కూడా మనం పైకి దీవించబడతాం. మనకి ఏ సమస్య ఎదురైనా, ఏ విషయాలు ఎదురైనా కూడా ప్రతి విషయంలో మనం దీవించబడేటువంటి వారుగా ఉంటాము. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థించుకుందాం. స్తోత్రం దేవ. చాలా అద్భుతమైన విషయాలు మాట్లాడారు. నిజమే, అనేక మంది ఈ రోజుల్లో ఫలించాలని చూస్తున్నారు. నా గర్భం ఫలించట్లేదే, నేను ఎందుకని ఇట్లా అయిపోతున్నానే,
అనుకుంటూ ఉన్నారు. నా ఉద్యోగం నేను ఫలించడం లేదే, నా జీవితంలో ఒక ఫలవంతమైనటువంటి జీవితం లేదే, ఎప్పుడు ఇదే ఇల్లు, ఇదే ఉద్యోగం, ఇదే జీవితం, ఒక ఫలం, ఒక ఫలితం లేకుండా అయిపోతుందని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో యేసయ్య వారితో మాట్లాడండి. యేసయ్య వారు ఫలించాలి నా ప్రభా, ఇల్లుల విషయంలో ఫలించాలి, ఉద్యోగాల విషయంలో ఫలించాలి, గర్భం విషయంలో ఫలించాలి, వారు చేయించిన ప్రతి పనిలో నా ప్రభా వారు ఫలించేవారుగా ఉండనట్లు నువ్వే సహాయం చేయమని, దీవించమని, ఆశీర్వదించమని ఇంతవరకు నా ప్రవృత్తబడినట్లు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడు అనేక ఆత్మీయ విషయాలు తెలియజేశావు. మీరే మీ నామానికి మహిమ తెచ్చుకోనమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు తెచ్చుకుంటారని మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మిక్కిలి వింత బ్రతిమాలు వేడుకొని ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీసస్ ఆల్మైటీ గాడ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు. థ్యాంక్ యూ.